నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారుల భద్రతకై ప్రత్యేక చట్టం చేసి ఐడీ గుర్తింపు కార్డులిచ్చిందని ఆ సంఘం అధ్యక్షులు గజ్జల లింగమూర్తి పేర్కొన్నారు. వారిని దౌర్జన్యంగా తొలగించడం బాధాకరమని తెలిపారు. వరంగల్ పోస్టాఫీస్ ప్రాంతంలో చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం అధ్యక్షులు గజ్జల లింగమూర్తి, సభ్యులు చంద్రకళ, అరుణ, కవిత, సురేష్, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ, వరంగల్ హెడ్ పోస్టాఫీస్ పరిధిలో రోడ్డుకు ఇరుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులను దౌర్జన్యంగా తొలగించడం సరికాదని తెలిపారు. వాళ్ల బతుకులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతికే వాళ్ళకు వ్యాపారస్తులకు ఖాళీ చేయించి ఫ్రీగా ఫ్రీ పార్క్ అని పెట్టిండ్రు. అయ్యా, ఫ్రీ పార్క్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఏం లాభం లేదు. ఈ యొక్క చిరు వ్యాపారస్తులు మార్కెట్కి ఒక లారీ వస్తే ఈ చిరు వ్యాపారస్తులంతా కొనుక్కొస్తేనే ఆ లారీ ఖాళీ అవుతుంది. ఆ లారీ ఖాళీ అయితేనే మనకి ఒక ₹1,00,000 లాభం వస్తుంది హోల్సేల్ యజమానికి. అయితే ఈ చిరు వ్యాపారస్తులు ఒక్కనాడు మార్కెట్కి పోకుండా మనకి ఒక లారీ సరకా అవుతుంది. చిరు వ్యాపారస్తులు అంటే ఈ యొక్క చిక్కిన బతుకులు, ఏ పూట కాపూట ఇళ్ళ తీసుకునే బతుకులు, ప్రజలకు సేవను అందించే బతుకులు. కాకుంటే ఈ చిరు వ్యాపారులకు విలువ లేదు, ఈ చిరు వ్యాపారస్తులకు ఒక స్థానికంగా లేదు. మరి గత గవర్నమెంట్లో అనంకొండలో అక్కడున్న ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరికీ చిరు వ్యాపారస్తులకు జూన్స్ కట్టించిండు. ఆనాడున్న ఎమ్మెల్యే, ఈనాడున్న ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే కూడా ఈ వరంగల్లో జూన్స్ కట్టియలేదు. చిరు వ్యాపారస్తులకు ఒక సరైన దారి చూపెట్టలేదు. చిరు వ్యాపారులు అంటే వాళ్ళ దృష్టిలో చీమల కింద లెక్క. వీళ్ళతో ఓట్లప్పుడు మాత్రం వచ్చి అయ్యా నా కోటు గుద్దు అని వీనింటికి వానింటికి అందరి నా ఇంటికి కూడా వచ్చింది రాత్రి 12 గంటలకు. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని చీమల కంటే అధ్వానంగా తీసి పారేస్తాను. సరే, అది మళ్ళీ ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. ఇవాళ వాళ్ళ పీరియడ్ కాలంలో, వాళ్ళ పరిమితి కాలంలో వాళ్ళు మా చిరు వ్యాపారస్తులు జూన్లు కట్టిస్తే వాళ్ళ పరువు దక్కుతుందని సభాముఖంగా తెలియపరుస్తాను. అట్లా కట్టేని వెడల దానికి ప్రజలే తీర్మానం ఇస్తారు, ప్రజలే సరైన తీర్పు ఇస్తారు, ప్రజలే సరైన జవాబు చెప్తారు, ప్రజలే సరైనటువంటి న్యాయమా అన్యాయమా అనేది ప్రజలు విచారిస్తారు. ప్రజలంతా తెలియదక్కువలు కాదు. ప్రజల్లో ప్రతి అనుమానం వాళ్ళ దృష్టిలో ఉంది. ఏం చేస్తాను, ఏ నాయకుడు ఏం చేసిండనేది. కాబట్టి మేము చిరు వ్యాపారస్తులు ఎక్కడి నుంచి అయితే లేపిండ్లో కాకుంటే వాళ్ళకు కొంచెం స్థలం తగ్గించి చిన్న చిన్నగా ఇంత పెద్దగా వేసుకోకండి, గుడిసెలు వేసుకోకండి మాదిరిగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ అధికారి మాకు ఒకళ్ళు ఇస్తే మేము కూడా మా వాళ్ళని కూర్చుండబెట్టి అట్లా కాదురా బిడ్డో గిడి వరకే నువ్వు ఉందని చెప్పి ఏర్పాటు చేస్తాం. అది అట్లా చేసినట్టయితే మా ప్రభుత్వం మాకు న్యాయం చేసినట్టయితే. లేని పక్షాల ఇంకా. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.